motherfucker. The king is back. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగడిపల్లి యూట్యూబ్ ఛానల్. చాలా కాలం అయింది మన వీడియోస్ చేయక. దయచేసి అందరూ కూడా మీ పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు జరుగుతున్న డ్యామేజ్ని నేను ఎంతో రిస్క్ చేసి బయట పెడుతున్నాను. ఏదో పగల పొడిచేస్తాను, ఎరగదీసేస్తాను అనేది కాదు ఇక్కడ విషయం. వాస్తవంగా మీకేం జరుగుతుందనేది మీరు తెలుసుకోకపోతే రేపొద్దున ఎలా ఉంటుందంటే అంత నాశనం అయిపోతారు. మీ పిల్లలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళకి అంటే మీ భార్యలకు కూడా ఈ సొసైటీలో ఎటువంటి దుస్థితి వస్తుందనేది మీరు గమనించలేరు. ఎందుకని ఇప్పటి వరకు ఇది 7 days లోనే యాప్స్ లేకపోతే గడద గుడ్డు గొంగూర తొక్క అని చెప్పేసి మాట్లాడేవాడు ఇప్పుడు సడన్ గా ఆడపిల్ల అగ్గిపుల్ల అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారేమో. బికాజ్ ఎందుకంటే నాకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళని నేను బయటికి పంపించాలి అంటే ఎంతగా ఆలోచించాలంటే రోజు రోజుకి కూడా భయం అనేది నాలో ఇంకా పెరుగుతుంది. ఎవరైనా సరే వీడియోని ఎంటి వరకు చూడండి, వాళ్ళ యొక్క దుస్థితి ఏంటి అనేది ఒకసారి చూడండి. గత కొద్ది కాలం క్రితం నా సోదరుడు ఒక రెడ్డి గారు నాకు ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటో యొక్క సారాంశం ఏంటంటే, ఒక తండ్రి ఈ ఒక బెట్టింగ్ యాప్ లో సమ్ అమౌంట్ అనేది ఒక 30 లక్షల రూపాయలు కోల్పోయి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతనికి కూడా 2 ఆడపిల్లలు. అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే, అతను ఎలాగో పోయాడు, అతని దారిని పోయాడు, వెనకాల ఉన్న ఆడపిల్లల సంగతి ఏంటి, వాళ్ళు ఏ విధంగా మారిపోతారు, అలాగే తన భార్య, తన యొక్క సిచ్యువేషన్ ఈ రోజుల్లో ఎలా ఉంటుంది. చాలా మందికి చాలా సిల్లీగా అనిపించవచ్చు. ఈ విషయాన్ని నేను ఈ వీడియోలో ఎందుకు మాట్లాడుతున్నా అనేది కూడా చివరాఖరిగా మీకు తెలుస్తుంది. గత కొద్ది కాలం క్రితం కనుక చూసుకున్నట్టయితే మన పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ని అతి కిరాతకంగా, ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా, దాదాపు ఎంతమంది రేప్ చేసి తనని చంపారు అనేది కూడా తెలీదు. ఇటువంటి సంఘటనే కొన్ని సంవత్సరాల క్రితం మన తెలంగాణలో జరిగింది. మన తెలంగాణలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే దిశ మర్డర్ ఉందో దాని మీద ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా చాలా మంది చూశారు. అంతకంటే ముందు అసలు జరిగిన స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఎక్కడో సమ్ ఎక్స్ ప్లేస్ లో ఒక టైంలో ఉండి, ఆ టైంలో కొంతమంది లారీ నడిపేటువంటి వాళ్ళు ఆమెను తీసుకెళ్ళి చాలాసార్లు మానభంగం చేసి చివరికి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ లేపేయడం జరిగింది. దానికి సజ్జనార్ గారు నేతృత్వం వహించడం అనేది జరిగింది. అలాగే ఇంతకాలం నుంచి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలంగా అక్కడ ఢిల్లీ అని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అని, పశ్చిమ బెంగాల్ అని, మధ్యప్రదేశ్ అని, మహారాష్ట్ర అని, ఇంకా సో మెనీ మనం రేప్ కేసులు చూస్తూనే ఉన్నాం. మన ఆడబిడ్డలపై, ఆడవాళ్ళపై అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం మారుతున్నాం, మనం ఎదుగుతున్నాం, మన నాగరికత మారుతుంది, కానీ మన రాజ్యాంగం మారట్లేదు. ఎవడైతే ఆడపిల్లల పట్ల తప్పు చేశాడో వాడిని నడి రోడ్డులో నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలి. నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయగలిగిన రోజు మన భారతదేశం నిజంగా గొప్పదవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడంత అమానుషంగా పాపం ఏదో దేశం నుంచి ఇక్కడికి ఏదో ట్రావెలింగ్ చేసుకుంటా వస్తే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆ హస్బెండ్ ని కొట్టి నిర్దాక్షిణ్యంగా చితకబాది ఆమెను కూడా రేప్ చేసి చాలా చిత్రవదకు గురి చేసి వదిలేస్తే, వాళ్ళు ఇండియా గురించి ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదండి. ఇండియాలో ఉన్న కొంతమంది పనికిమాలిన వెధవల వల్ల మాకు ఇలా జరిగిందే తప్ప ఇండియాది ఎటువంటి తప్పు లేదని చెప్పేసి వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు. అటువంటి వేరే పొరుగు దేశం వాళ్ళు మన ఇండియా గురించి ఈ రకంగా మాట్లాడుతుంటే, మనం మాత్రం మన దేశాన్ని చాలా రకాలుగా విభజించాం. ఎన్ని రకాలుగా విభజించాలో తెలుసా అండి? కులంగా, మతంగా, ప్రాంతీయంగా, అసలు ఎన్ని డిఫరెంట్గా అంటే అంత ఇదిగా డిఫరెంట్ చేస్తాం. ఈ తరుణంలో నేను కొన్ని సోకాల్డ్ పర్సన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఆ సోకాల్డ్ పర్సన్స్ ఎవరనేది నాకు ఎటువంటి భయం లేదు. వాడు కేసులు పెట్టుకున్నా, ఇంకా గోల్డ్ గుడ్డు ఇంకొక తొక్క ఏం పీక్కున్నా నేనైతే దడిసేదైతే లేదు. వాస్తవంగా
కొంతమందిని కనుక చూసుకున్నట్టయితే గత కొద్ది కాలం క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం కనుక చూసుకున్నట్టయితే నా చిన్నతనంలో మా ఏరియాలో అలా ఉండదంటే ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా చక్కగా అందరం బయట ముగ్గులు వేసేవాళ్ళు, గొబ్బెల ముగ్గులు పెట్టేవాళ్ళు. దానికోసం ఒక పెద్ద పంచాయతీ అనమాట. ఎటువంటి పంచాయతీ? పేడ పట్టేవాళ్ళు. అంటే ఆవు పేడ పట్టి రావాలి, ఇల్లు అలకాలి, ముగ్గు వేయాలి. అసలు ఎంత అద్భుతంగా అంటే అరిసెలు వండాలి, లేకపోతే ఇంకా చక్రాలు, లడ్లు, ఇంకా సో మెనీ ఐటమ్స్ చేసుకొని ఆ యొక్క సంక్రాంతి ఆ 3 రోజులే కాదు, ఆ నెల మాసం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అనేది ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు 2024 వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే పండగ అంటే ఆర్టిఫిషియల్ లైఫ్. అంతెందుకండి, ఇంటి ముందు గడప కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ప్లాస్టిక్ గడపలు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు గడప అంటే ఒక చక్కని కలపని చెక్కి పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాని బతుకొచ్చేసరికి ఒక ప్లాస్టిక్ ఒక కర్ర లాంటిది అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. సరే, ఏదేమైనా కాదండి, మన యొక్క నాగరికత ఎంత గొప్పదంటే ఆ గొప్పదైనటువంటి నాగరికతను కొంతమంది వేరే మతాల వాళ్ళు దూషించడం జరుగుతుంది. ఆ వేరే మతాల వాళ్ళ అంటే ముందుగా వచ్చేది క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు. ఈ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి అందరి గురించి మాట్లాడట్లేదండి నేను, దయచేసి తప్పుగా భావించవద్దు. కొందరి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఒక పాస్టర్ గారు వస్తారండి. ఒక పాస్టర్ గారు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బైబుల్లో ఈ విషయం ఉంది, బైబుల్లో ఇది చెప్పారు, బైబుల్లో ఒక వాక్యం ఉంది అంటే ఆ వాక్యాన్ని విశదీకరించి దానిలో ఉన్న సరైన సమాచారాన్ని సదరు ఎవరైతే ఆ సంఘ బిడ్డలు ఉంటారో వాళ్ళకి అందజేయాలి తప్ప ఆ కార్యాన్ని పక్కన పెట్టేసి కేవలం హిందువుల యొక్క దేవీ దేవతల యొక్క విగ్రహాల పైన, వాళ్ళ యొక్క నమ్మకం పైన, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు పూజించే దేవీ దేవతల యొక్క అంటే ఎలా అంటే ఎంత విచిత్రంగా అంటే వాళ్ళు దేవుళ్ళే కాదు, వాళ్ళ యొక్క సైతాన్లు అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. ఒకనొక పాస్టరు ఎక్కడో బహిరంగ సభ పెట్టి కొన్ని వేల మంది ఆ సభలో ఉండంగా ఒక ₹5 ఆర్టిస్ట్ ఒక ఆమెను పెట్టి ఆమెకి ఏదో కొనకు వచ్చిందని మళ్ళీ చేసి నీ ఒంటి మీద ఎవరు వచ్చారంటే బెజవాడ కనకదుర్గమ్మ అని చెప్పి ఇచ్చాడంటే వాడు ఎంత నీచుడు అనేది ఒకసారి ఆలోచించండి. వాడు ఎందుకని ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు అంటే కేవలం తన యొక్క సంఘాన్ని పెంచుకోవడానికి. చివరాఖరికి అతనికి వచ్చేది ఏంటయ్యా అంటే ఆ సంఘం మీద వచ్చేటటువంటి 10% కమిషన్, అదే 10వ భాగం. ఈ విషయంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది అనుకుంటే మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. ఎందుకని ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది? వీటన్నిటికీ కూడా ఇంకొక మేజర్ కారణం ఉంది. ఇలాగా ఇటువంటి చర్చిల్లో వచ్చే ధనాన్ని ఏం చేస్తున్నారు, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు అని కూడా ఒకసారి ఆలోచించండి. ఇది చిన్న చిన్న చర్చిలు, ఏదో పల్లెటూరులో జరిగే చర్చిలు అయితే ఎటువంటిది తప్పు జరగట్లేదేమో అనిపిస్తుందండి. కానీ పెద్ద పెద్ద ఊళ్ళల్లో ఉన్న చర్చిల్లో కనీసం 10 చర్చిలకి 8 చర్చిల్లో కూడా ఇలాంటి వాతావరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అంటారు మా అయ్యగారు మంచి వాళ్ళు, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, కింద కామెంట్స్ లో వేసుకుంటారు. నేను ఈ రోజు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆడబిడ్డలకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆడబిడ్డలకు జరిగే అన్యాయాల గురించి ఏ ఇతర మతాల్లో ఏం జరిగినా కానీ మాట్లాడతాను. అది రేపు ఎల్లుండి వీడియోస్ కూడా మీరు చూస్తారు. ఇది క్రిస్టియానిటీలో జరిగిన ఒక సంఘటన. ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమె యొక్క ఉదాంతం మొత్తం చెప్పింది. మనం ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా బహిరంగంగా నిలబెట్టం కాబట్టి నేను ఈ వీడియో ముందుకు వచ్చి చెప్తున్నాను. సదర్ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు నోరు మూసుకొని ఉండకపోతే మాత్రం సరైన మొత్తం సాక్ష్యాధారాలతో సహా మొత్తం రికార్డ్ చేయడం జరిగింది. ఈ సాక్ష్యాధారాలు తీసుకెళ్లి సదరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి దూరం తీర్చడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను ఆ వ్యక్తితో. చాలా అమానుషంగా అండి. చర్చికి వెళ్తే రాత్రి కూడికలంట, ఏకాంత ప్రార్థనలంట, ఏం దిక్కోవడానికండి ప్రార్థన ఆదివారం పూట వెళ్తున్నారు. చాలా మంది నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. చివరాఖరికి వీళ్ళు ఎత్తుకునేది ఏంటంటే హిందువుల యొక్క దేవీ దేవతల మీద పడటం, ఆడవాళ్ళ మీద పడటం, 10వ భాగాల మీద పడటం. ఇటువంటి లుచ్చా లఫూట్ పాస్టర్ల గాళ్ళ మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. నాట్ ఓన్లీ పాస్టర్స్ అండి, హిందువులలో ఉన్నా కానీ వాళ్ళని ఎదుర్కోవాలి, ముస్లింస్లలో ఉన్నా కానీ ఎదుర్కోవాలి. ఏ మతాల్లో ఉన్నవారైనా సరే వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు మొన్నటి వరకు మనం కనుక చూసుకున్నట్టయితే ఏదో ఒక చిన్న పోరాటం చేస్తున్నాం, ఏదో 7 days యాప్స్ లేకపోతే ఇంకోటైనా చేసుకుంటూ పోతున్నాము.
ఏదో ఒక 20,000 మంది సబ్స్క్రైబర్స్ ని ఒక చిన్న టాపిక్ మీద ఇంతమంది సబ్స్క్రైబర్స్ ని బిల్డ్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్ గా మారిపోయింది. ఇంకా ఇంకా ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కేవలం ఆడపిల్లల విషయంలో జరిగేటువంటి ఫ్రాడ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదండి. కొంతమంది ఏమంటారో తెలుసా, ఆడపిల్లలు చూసారా ఎలా తయారయ్యారో, వాళ్ళు అలా పోతున్నారు, వీళ్ళు ఎలా పోతున్నారు అని చెప్పేసి ఉమనైజింగ్ చేయడమే తప్పు. వాళ్ళు ఎటువంటి వస్త్రధారణ చేసినప్పటికీ కూడా నీ ఆత్మ నిగ్రహాన్ని నువ్వు కోల్పోకుండా నిలబడి ఉన్న రోజే నువ్వు మనిషి అవుతావు, లేకపోతే మృగాన్ని అవుతావు. మానవ మృగం కూడా కాదు, మృగమే అవుతావు. అది గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ పాస్టర్స్, ఏదైతే సో కాల్డ్ మేము గురువులం, మేము ఆధ్యాత్మిక చింతనతో పెరుగుతున్నాం, మేము పగలబొడుస్తాం, మేము ఎరగదీస్తాం అన్నాడు ప్రతి ఒక్కడికి. వారిని మీ గురించి ఎటువంటి కంప్లైంట్ కనుక వచ్చినా సరే ఖచ్చితంగా సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా దానికి మాత్రం ఎరగదీసేస్తాం అనమాట. ఇప్పటి వరకు ఉన్నదొక లెక్క, ఇక్కడ నుంచి ఉన్నదొక లెక్క. ఈ పగిడిపల్లి సేవా సమితి అనే ట్రస్ట్ లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఈ యొక్క సంస్థలో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫర్దర్ గా మీకు ఎటువంటి ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఏ ఒక్క వ్యక్తికి జరగకుండా, అంటే ఆడబిడ్డకి జరగకుండా, ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా చేయాలి. నాట్ ఓన్లీ లోన్ యాప్స్ ఒకటే కాదండి, అలాగే ఇటువంటి పనికిమాలిన పాస్టర్స్, లేకపోతే ఇంకా మన గురువులు ఎవరైతే ఉన్నారో, గురువులు అంటాం కూడా తప్పండి. ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకొచ్చి చంపలు వాయించాలి. ఒక ఆడబిడ్డ పైన లైంగికంగా వేధించాడు అంటే, ఈ లైంగిక వేధింపులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో తెలుసా అండి? పిల్లల స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. చాలా మంది తల్లిదండ్రులకు తెలిసినా కానీ నోరు మూసుకొని ఉంటున్నారు. చిన్న పిల్లలు ఏదో మూవీస్ లో చూపిస్తే ఏదో అనుకుంటాం, కానీ వాస్తవంగా జరిగేది అదేనండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు ఎవడ చూసి ఏం వాగుతాడో తెలియదు, ఏమంటాడో తెలియదు. నడిచే నడకను బట్టి వివిధ రకాలైన కామెంట్స్ వదులుతారు. వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే, ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ సొసైటీలో కొన్ని పద్ధతులు అనేది పాటించాలి. అది ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేది కూడా ముందు వీడియోస్ లో చూద్దాము. దయచేసి వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఈ సో కాల్డ్ పర్సన్స్ అయితే వదిలేదైతే లేదు. సో కాల్డ్ పర్సన్స్ ని మొత్తం చెక్కి పడేద్దాం, విత్ ప్రూఫ్స్ తో సహా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే జస్ట్ వార్నింగ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడుతున్నాను. కొంచెం హై క్వాలిటీగా చేయడానికి అయితే ట్రై చేశాను. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.